వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. మీలో చాలా మంది కట్ ఆఫ్ ఎంత ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు గ్రూప్ 2 మీద. నేను చెప్పిన విధంగా మీకు ఎన్నైతే తెలుసో అన్ని బిట్స్ పెట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దీంట్లో సెలెక్ట్ అవుతారు. దీన్ని అసలు క్వశ్చన్ పేపర్ అని అనడం కంటే అసలు ఒక చిన్న డిఫికల్ట్గా అడిగారు. నేను ఇప్పుడే పేపర్ కూడా చూశాను. వాస్తవంగా దీంట్లో ఒక ఇండియన్ హిస్టరీలో మాత్రమే 10 నుంచి 15 మార్కులు పెట్టడానికి అవకాశం ఉంది. ఇక అంతకంటే మించి పెట్టడానికి అవకాశం అనేటువంటిది లేదు. ఎవరైతే 40 నుంచి 50 మార్కుల మధ్యలో తెచ్చుకోగలరో వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మెయిన్స్కి క్వాలిఫై అవుతారు. అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు, రిజర్వేషన్ కేటగిరీలో ఉమెన్స్గా ఉన్నటువంటి వ్యక్తులు 30 నుంచి 40 మధ్య మార్కులు వచ్చినా కానీ వాళ్ళు ఖచ్చితంగా కూడా క్వాలిఫై అవుతారు. కరెంట్ అఫైర్స్ అయితే టచ్ చేసే విధంగా లేదు, మెంటల్ ఎబిలిటీ టచ్ చేసే విధంగా లేదు, ఇండియన్ సొసైటీ టచ్ చేసే విధంగా లేదు. అదేవిధంగా జియోగ్రఫీలో ఒక 10 మార్క్స్ దాకా పెట్టడానికి అవకాశం ఉంది, మిగతా పెట్టడానికి అవకాశం లేదు. నేను 80 పెట్టాను, 70 పెట్టాను, 100 పెట్టానంటే ఎవరన్నా ఒకరిద్దరు అలా పెట్టుండొచ్చు, కానీ మిగతా పెట్టున్నా కానీ అవన్నీ కూడా మైనస్ మార్కులు ఉన్నాయి. కాబట్టి మీకు వచ్చినటువంటి మార్కులు పోతాయి. మీకంతా తెలుసు, గతంలో మన ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 1లో 25 నుంచి 30% మార్కులు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు మెయిన్స్ సెలెక్ట్ అయ్యారు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. అదేవిధంగా గ్రూప్ 2లో కూడా ఒక 30% అంటే 5 మూడు 15 అంటే 30% అంటే ఒక 150 మార్కుల్లో 30% అంటే 45 మార్కులు తెచ్చుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి క్వాలిఫై అవుతారని నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వీడియో నేను చేస్తాను, మనం చేద్దాం. అయితే దయచేసి 40 నుంచి 50 మధ్యలో మార్కులు వస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మెయిన్స్కి చదువుకోవచ్చు. అంతకంటే తక్కువ వచ్చినా కానీ మనం క్వాలిఫై కామా అని అంటే క్వాలిఫై అవ్వచ్చు. దాని గురించి మనం నిదానంగా చూద్దాం. ప్రస్తుతానికైతే ఒక 40 నుంచి 50 మధ్య మార్కుల్లో తెచ్చుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మెయిన్స్ చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇదే నా యొక్క అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.